హలో మచ్చా, వెల్కమ్ బ్యాక్ టు మన ఫిల్మ్ లవర్స్ 09. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చూస్తే ప్రతి తెలుగు సినిమా అభిమానికి రక్తం మరగాల్సిందే. బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మన మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాపై జరుగుతున్న థియేటర్ల కుట్రేది 100 కాదు 200% అన్యాయం జరుగుతోంది. దీనిపై గొంతు ఎత్తకపోతే మన తెలుగు సినిమాని మనమే చంపుకున్నవాళ్లం అవుతాం. మచ్చా, రవితేజ అన్న సరైన హిట్ కొడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో చూస్తున్నాం. ఇరుముడి కేవలం 3 రోజుల్లోనే 80 రూపీస్ కోట్ల గ్రాస్, 42 రూపీస్ కోట్ల షేర్ వసూలు చేసింది. నాన్ పాన్ ఇండియా రీజన్ సినిమాగా వచ్చి బుక్ మై షోలో గంటకి 35,000 టికెట్లు అమ్ముడై రేర్ రికార్డ్ సృష్టించింది. సండే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ షోస్ హౌస్ఫుల్ అయ్యాయి. కేవలం 1.5 రోజులోనే 40 రూపీస్ కోట్ల బిజినెస్ బ్రేక్ ఈవెన్ చేసి రికార్డు కొట్టింది. ఎలాంటి ఫేక్ పోస్టర్లు లేకుండా జెన్యూన్గా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన ఈ డివోషనల్ సినిమాకి జనాలు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. సక్సెస్ఫుల్గా 70% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో ఆడుతున్న ఇరుముడి సినిమాకి థియేటర్లు దారుణంగా కోతేస్తున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలో రోజూ కనీసం 10 షోలు కూడా పడకుండా ప్రైమ్ టైం థియేటర్లని లాక్కుంటున్నారు. ఉదయం 7:30, 9:30 లాంటి పొద్దున్నే ఎవరూ వెళ్లని టైమ్స్లో ఇరుముడికి షోసిచ్చి మ్యాట్నీలు, ఫస్ట్ షోలు, సెకండ్ షోలన్నీ డబ్బింగ్ సినిమా టాక్సిక్కి ఇచ్చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 200 రూపీస్ కోట్లకు కొన్నారనే ఒకే ఒక్క కారణంతో నడుస్తున్న మన తెలుగు హీరో డివోషనల్ సినిమాని తొక్కేయడం ఎంతవరకు న్యాయం? దిల్రాజుగారు కర్ణాటకలోనో తమిళనాడులోనో మన తెలుగు హీరోల సినిమాలు వెళ్తే అక్కడ థియేటర్లు ఇవ్వడానికి వెనుకాడుతారు. మన నటుడు కిరణ్ అబ్బవరం నుంచి అనేక మంది హీరోలు ఈ విషయాన్ని ముందే చెప్పారు. వేరే లాంగ్వేజ్లో మన సినిమాలని ఆదరించినప్పుడు మన దగ్గర హిట్ అయి సక్సెస్ఫుల్గా నడుస్తున్న తెలుగు సినిమాని తొక్కి వేరే భాష సినిమాకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏ పద్ధతి? టాక్సిక్ సినిమా 18+ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా. అదే ఇరుముడి ఫ్యామిలీ అంతా కలిసి చూసే భక్తి సినిమా. మరి ఫ్యామిలీలు చూసే సినిమాని కాదని ఆ సినిమాకి అన్ని షోలు ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి ఎలా వస్తారు? గతంలో హనుమాన్, కార్తికేయ 2 సినిమాలకి కూడా ఇలాగే థియేటర్ల ఇబ్బందులు సృష్టించారు. కాని జనాలు ఆ సినిమాలని నెత్తిన పెట్టుకుని బ్లాక్బస్టర్లు చేశారు. ఇప్పుడు ఇరుముడి విషయంలో కూడా అదే జరుగుతోంది. సమన్యాయం చేయండి. 2 థియేటర్లు ఇరుముడికి, 2 థియేటర్లు టాక్సిక్కి ఇచ్చి ఆడియన్స్కి ఛాయిస్ ఇవ్వండి. అంతేగాని పవర్ ఉందనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్న తెలుగు